కన్యాదానం యొక్క విశేషమైనటువంటి కన్యాదానం యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఈ యొక్క కన్యాదానం చేయటం వల్ల చేసేటువంటి వారికి ముందు 10 తరాలు వెనక 10 తరాలు, అలాగే వారి తల్లి గారి వైపు మేనమామ వైపు మేనమామ గారు వారు ముందు 10 తరాలు వెనక 10 తరాలు, వీరందరూ కూడా 42 తరాల వాళ్ళు ఉన్నతమైనటువంటి లోకాలను పొందడానికి ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తారట. అది ఎంత ఉన్నతము అనంటే తిలలని సూర్యమండలం వరకు కనుక పోసి, తిలలు అంటే నువ్వులని సూర్యమండలం వరకు కనుక పోసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నువ్వు గింజని కనుక తీస్తే ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు కూడా ఈ కన్యాదానం చేసినటువంటి వారి యొక్క ఫలితమంతా కూడా వీరందరూ సూర్యమండలంలో నివాసం ఉండాలి అని స్వామివారికి సంకల్పం చేసి కన్యాదానాన్ని చేస్తారు. అలాగే యవలు, మనకి ఒడ్లు ఎలా అయితే ఉన్నాయో యవధాన్యం ఉన్నాయి. వాటిని మనం చాలామందికి ఓట్స్ అంటే తెలుస్తుంది. ఒడ్లు నుంచి అటుకులు వస్తాయి, అలాగే యవలు నుంచి ఓట్స్ వస్తాయి. ఆ యవధాన్యాన్ని చంద్రమండలం వరకు కనుక పోసి ఒక్కొక్క యవగింజని ఒక్కొక్క సంవత్సరానికి తీస్తే అవి ఎన్ని సంవత్సరాలు పడతాయో అప్పటి వరకు కూడా వీరందరూ కూడా శ్రీహరిలోకంలో నివాసం ఉండాలి అని సంకల్పాన్ని చేస్తున్నారు. అలాగే గంగానదీ తీరంలో ఉన్నటువంటి మట్టిని ఒక ధ్రువమండలం వరకు కనుక పోసి ఒక్కొక్క రేణువుని ఒక్కొక్క సంవత్సరానికి ఒకటి చప్పున తీస్తూ ఉంటే అది ఎన్ని లక్షల సంవత్సరాలు పడతాయో అన్ని సంవత్సరాలు వీరందరూ కూడా ఆ ధ్రువమండలంలో నివాసం ఉండాలి అని సంకల్పాన్ని చేస్తున్నారు. అలాగే మినుములని నక్షత్ర మండలం వరకు కనుక పోసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గింజని కనుక తీస్తూ ఉంటే అది ఎన్ని సంవత్సరాలు పడతాయో, అందరూ కూడా కూర్చోండి స్వామి, ఆ అన్ని సంవత్సరాలు వీరందరూ కూడా బ్రహ్మలోకంలో నివాసం ఉండాలి అని సంకల్పాన్ని చేస్తున్నారు. అలాగే గోవుని దానం చేసిన తరువాత దాని నుంచి వచ్చినటువంటి రోమాలను ఏదైతే విడిచిపెడుతుందో ఆ యొక్క రోమాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష సంవత్సరాలు చెప్తూ ఉన్నారు. అలా గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని రోమాలు ఉన్నటువంటి ఆ అన్ని లక్షల సంవత్సరాలు వారందరూ కూడా ఆ గోలోకంలో నివాసం ఉండాలి అని సంకల్పాన్ని చేస్తున్నారు. అలాగే 8 మహాయజ్ఞాలైనటువంటి 8 యజ్ఞాలు 100 చేసినటువంటి ఫలితం వస్తుంది. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాత్, ఈ 8 యజ్ఞాలు కూడా 100 చేసినటువంటి ఫలితం మనందరికీ కూడా కలుగుతుంది అని ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తున్నారు. అలాగే ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటిది 4 రకాలు. అలాగే ఆమోద, ప్రమోద, సమ్మోద, వైకుంఠ లోకాలు, అలాగే సాలోక, సామీప్య, సారూప్య, సాయుధ్య అనేటువంటి ఈ 8 రకాలైనటువంటి మోక్షాలు కూడా ఈ కన్యాదానం చేయటం వల్ల మనకి కలుగుతాయి అని ఈ యొక్క మహాసంకల్పంలో ఇవన్నీ కూడా వివరం చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అలా ఈ కన్యాదానాన్ని చేయటం వల్ల మనకి అనేక రకములైనటువంటి ఫలితాలని పొందడం చూడవచ్చు. అలాగే అందుకనే ఆడపిల్ల పుడితే ఐశ్వర్యం అని చెప్పారు. ఐశ్వర్యం అనగానే మన బుద్ధికి తోచేటువంటిది ఏదో డబ్బులు, లేకపోతే ఒక ఇల్లు, బంగళాలు, కార్లు, ఇలాంటివన్నీ, బంగారము, ఇలాంటివన్నీ తోస్తూ ఉంటాయి. ఐశ్వర్యం అనేటువంటిది డబ్బు లేకపోతే ఈ బంగళాలు ఇవన్నీ కాదు. ఎప్పటికీ తరగిపోయినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఐశ్వర్యం. ఇప్పుడు ఆ పిల్లని ఒక ఇంటికి ఇవ్వటం వల్ల వారి వంశం వృద్ధితో పాటు మన యొక్క పితృదేవతలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితులను పొందుతారు. కాబట్టే అది ఐశ్వర్యం అని చెప్పారు. మనకెవరైనా సాధారణంగా కొడుకు కావాలి అనుకుంటాడు. మనకి ఉత్తర క్రియలు చేయడానికి వారు కొడుకు కావాలి. అలాగే మన ఇంట్లో ఎప్పటికీ కూడా లక్ష్మి ఉండాలి అని అంటే ఆడపిల్ల కావాలి. అందువల్ల లక్ష్మి ఎవరైతే ఆడపిల్ల లేరో వారు అమ్మవాళ్ళనే వారి ఆడపిల్లగా భావన చేసి స్వామికి కళ్యాణం చేస్తూ ఉంటారు. స్వామినే తన అల్లుడుగా భావన చేసి ఈ పాద ప్రక్షాళన చేయటం, కన్యాదానం చేయటం, ఇవన్నీ కూడా ఆ స్వామి మన చేత చేయించుకుంటూ ఉంటారు. అందుకనే ఆయన నిత్య కళ్యాణ భూషితుడు.
మనకి ఒకసారి పెళ్లి జరిగితే ఆయన నిత్యము కళ్యాణమే. కళ్యాణం అనేటువంటి పదం శుభానికి సంకేతం అని చెప్తున్నారు. కళ్యాణం ఎప్పుడెప్పుడు చేయాలి, ఈ అసలు కళ్యాణం ఎందుకు చేయాలి అని అంటే, ఎప్పుడైనా సరే గ్రామంలో రాజుల వల్ల భయం కలిగిన, అగ్ని వల్ల భయం కలిగిన, చోరుల వల్ల అంటే దొంగల వల్ల భయం కలిగిన, లేదా ఏదైనా అతివృష్టి కలిగిన, అనావృష్టి కలిగిన, దుర్భిక్షం కలిగిన ఈ కళ్యాణాన్ని చేయమని చెప్పారు. ఇలా కళ్యాణాన్ని చేయటం వల్ల అనేకమైనటువంటి సత్ఫలితాలని ఆ గ్రామం అంతా కూడా అనుభవిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చేసేటువంటి కళ్యాణం చాలా ఉత్కృష్టమైనటువంటిది, విశేషమైనటువంటిది. కాబట్టి ఈ దేశమే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ సంకల్పం చేసి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని స్వామికి జరిగేటువంటి ప్రతి కార్యము కూడా శాస్త్రయుక్తంగా ధర్మబద్ధంగా జరగాలి అని, ప్రతి జీవి కూడా ప్రతి ప్రాణి కూడా సుభిక్షంగా వారి వారి జీవనాన్ని సాగించాలి అని స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఈ తదుపరి యజ్ఞోపవీత మాంగళ్య ఆరాధన, అలాగే స్వామికి అమ్మవార్లకు మాంగళ్య ధారణ, అమ్మవార్లకు స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ఈ యజ్ఞోపవీతానికి విష్ణువు, పురుషుడు, సత్యుడు, అచ్యుతుడు అనేటువంటి, అలాగే అనిరుద్ధుడు అనేటువంటి ఆయన అధిపతిగా ఉంటారు అని, అలాగే మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపి నారాయణ అనేటువంటి నలుగురు విష్ణు రూపాలు పొందినటువంటి వారు దానికి అధిపతిగా ఉంటారు అని ఇక్కడ వేదం చెప్తుంది. ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేయటం వల్ల ఎవరైతే యజ్ఞోపవీతం ఉండి గాయత్రి ఉపాసన చేయరో వారి వారి ధర్మాన్ని, వారి వారి మహాయజ్ఞాలు చెప్పారు. ఎవరైనా యజ్ఞోపవీతం ఉన్నవారికి, ఒక గృహస్థుడికి కూడా ఒక 5 రకాలైనటువంటి యజ్ఞం చెప్పారు. యజ్ఞం అనగానే మనం అందరికీ కూడా తట్టేటువంటిది ఏదో ఒక మంట పెట్టి దాంట్లో వేసేటువంటి వస్తువులన్నీ చేస్తే అది యజ్ఞం అయిపోతుంది అనుకుంటున్నాం. అది చాలా పొరపాటు. యజ్ఞము అనంటే మనం ఆహారం తినడం ఎంత ప్రధానంగా భావన చేస్తామో అలాగే మనం చేసేటువంటి పని అది తప్పనిసరిగా నిర్దిష్టంగా చేయవలసినటువంటి దానికి యజ్ఞము అని పేరు పెట్టారు. అటువంటి యజ్ఞాలు ప్రతి మానవుడు కూడా, ప్రత్యేకించి గృహస్థు 5 రకాల యజ్ఞాలు చేయాలి అని చెప్పారు. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. ఆయన గాయత్రి ఉపాసన చేయాలి, అలాగే బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి. సాధారణంగా మనం అందరం కూడా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీరు చూపించి వదిలిపెడుతూ ఉంటాం. అలాగా చేసేటువంటి దాన్ని బ్రహ్మయజ్ఞము అని చెప్తారు. అలాగే కొన్ని క్రియల ద్వారా వైదిక క్రతువుల్లో బ్రహ్మయజ్ఞం విశేషంగా చెప్పబడి ఉంది. అలాగే రెండవదైనటువంటిది మన గోత్రాల్లో ఉద్భవించినటువంటి ఋషికి తర్పణాన్ని, అంటే కాసిన నీళ్లు వదిలిపెట్టడం సాంప్రదాయం, తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి. అందువల్ల దానికి ఋషి తర్పణం అన్నారు. అలాగ ఋషులకి తర్పణాన్ని ఇవ్వాలి. ఆ తరువాత చేయవలసినటువంటిది పితృయజ్ఞం. పితృదేవతలు వారు తల్లిదండ్రులు ఉండగా వారిని చాలా సుభిక్షంగా మనం చూడాలి, చక్కగా చూడాలి. వారు గనక లేనట్లయితే వారికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా ఖచ్చితంగా తీరాలి. మాకేదో ఇవాళ శుభకార్యం చేసాం, అది చేయడానికి లేదండి, ఏదో ఆటంకం వచ్చిందని చెప్పకూడదు. అది చాలా పెద్ద మహాపాపం అని చెప్తున్నారు. భగవత్ కార్యం చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృకార్యాన్ని చేయనటువంటి వాడి ముఖమే చూడకూడదు అని చెప్తున్నారు వేదం చెప్తున్న వినత. అందువల్ల ఖచ్చితంగా పితృకార్యాన్ని నిర్వర్తించాలి. అది మూడవది. ఆ తర్వాత చేయవలసినది దైవయజ్ఞం. ఆ తర్వాతే భగవంతునికి అర్చన చేయాలి, భగవంతుని ఆరాధన చేయాలి. ఈ మూడు చేయకుండా ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు చూసినా, లేకపోతే ఎన్ని పూజలు చేసినా నిరర్ధకం, నిష్ప్రయోజనం. కాబట్టి ఈ క్రతువులన్నీ కూడా నిర్దిష్టంగా చేయవలసినటువంటివి. తర్వాత దైవయజ్ఞం, ఆ తర్వాత భూతయజ్ఞం. భూతాలు అనుకుంటే మనమేదో అనుకునే భూతాలు కాదు, మనందరం కూడా భూతాలమే. ఈ ప్రతి ప్రాణిని కూడా సమానంగా చూడగలగటం భూతయజ్ఞం. ప్రతి ప్రాణికి ఏదైనా ఆహారాన్ని ఇచ్చి, ప్రత్యేకించి గృహస్థు ఖచ్చితంగా ఎవరికైనా భోజనం పెట్టిన తరువాతనే తను భోజనం చేయాలి, లేకపోతే అది రాక్షస భోజనం అవుతుంది. మనం పిలిస్తే వచ్చేవాడు అతిథి, పిలవకుండా వచ్చేటువంటి వాడిని అభ్యాగతుడు అన్నారు. అభ్యాగతో స్వయం విష్ణు అని చెప్తుంది వేదం. అందువల్ల ఎవరికైనా భోజనాన్ని పెట్టి గృహస్థు తప్పకుండా భోజనం చేయాలి అని చెప్పారు. లేదా అది చేయలేని పక్షంలో కనీసం ఆవుకైనా లేదా కాకికైనా ఏదైనా ఆహారాన్ని ఉంచి ఆ భోజనం చేయడం మనలో చాలా మందిని చూస్తూ ఉంటాం. అది భూతయజ్ఞం. ఇవి 5 కూడా తప్పనిసరిగా ప్రతి గృహస్థు చేయాలి. ఇవి ఎవరైతే చేయకుండా ఉంటారో, అలాగే గాయత్రి ఉపాసన, బ్రహ్మయజ్ఞాలు ఎవరైతే చేయకుండా ఉంటారో వారి యొక్క దోషాలన్నీ కూడా వారిని అంటిపెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వస్తాయట. అటువంటి దోషాలను పోగొట్టడానికి స్వామివారికి యజ్ఞోపేతాన్ని ధారణ చేస్తూ ఉన్నారు.
మనం ఉండి మన వాళ్ళు చాలామంది పక్కన పెట్టేస్తారు. ఏమయ్యా నీకు ఎందుకు యజ్ఞోపవీతం వేసుకోలేదయ్యా అని అంటే, ఏమోనండి నాకు లేదండి, మా నాన్నగారు వేశారు కానీ పక్కన పెట్టానండి అని చెబుతారు. అటువంటిది చాలా పెద్ద పాపం. ఖచ్చితంగా మీరు యజ్ఞోపవీతాన్ని ధారణ చేయకపోతే వారికి మనం సంతానంగా వచ్చి ఉపయోగమే లేదు. కాబట్టి ఖచ్చితంగా యజ్ఞోపవీతాన్ని వేసుకొని తీరాలి ఉన్నటువంటి వారు. లేని వారికి ఎలాగో లేదు, అది వేరే విషయం. అయితే ఇక స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలగటానికి ఎప్పటికీ కూడా వారు జన్మజన్మలకి సువాసనులుగా ఉండటం కోసం అమ్మవార్లకు ఈ మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. అలాగే వారందరికీ కూడా ఈ మాంగళ్యాన్ని చూసినటువంటి వారందరికీ కూడా అనేక రకములైనటువంటి సౌభాగ్యాలు కలగాలి అని సంకల్పం చేసి అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజాక్రతువుని నిర్వహిస్తూ ఉన్నారు స్వాములు. వాద్యం ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మమహి సన్నిధస్వ శ్రియ జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజరద్భ్యో దధాతి వసానా అమృతత్వమాయన్ భవంతి సత్యస్వమిదా విదత్రూ. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనధ్వరాయే విద్మహే సర్వసిద్ధే చ ధీమహే ప్రచోదయాత్. మాంగళ్యజ్ఞోపవేదదేవతాభ్యో నమః. సర్వోపచారాణి సమర్పయామి. గోడ్మేళం. ఓం సంప్రాజం చ విరాజం చ భిషేర్యాజో గృహే లక్ష్మీనాష్టస్యయాముఖేషయామాశగుం సుయామహి. లక్ష్మీ నృసింహ గోవింద, ధాత్రీ రమణ గోవింద.